ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ మళ్ళీ ఒక రోజు కలుసుకోవడంలో చాలా సంతోషము. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, హెవెన్లీ ఫాదర్, మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, మీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. రాజుల రాజా, ప్రభుల ప్రభా, అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి, నీకే స్తోత్రం అయ్యా. ఇంకొక రోజు మా జీవితాల్లో మాకిచ్చి తండ్రి, మరి అనేక కార్యాలు మీరు చేయించుకుంటున్నందుకై మీకే వందనాలు ప్రభా. ఎస్ లార్డ్, యూ హ్యావ్ గివెన్ us one more day, Lord, to do your will and to fulfill your plans, my Father, Lord. We pray, Lord, that you will help us to do your will, to be in your will, my Father, Lord, and to walk in your will, Lord. Every darkness, Lord, will tear from our life, my Father, Lord, will be removed, will be split, like how the Red Sea was split, my Father, Lord. And let the way be created for us, my Father God. అయ్యా, ఆ ఎర్ర సముద్రం ఎలాగైతే చీల్చి ప్రభా మా ఒక మార్గం అనేది సిద్ధపడ్డా తండ్రి, మా సమస్యలు కూడా ప్రభా ఈరోజు ఇక్కడ చీల్చి మాకు ఒక మార్గం ఏర్పడాల తండ్రి. సైతానుడు చేసిన ప్రతి ఒక్క కార్యము నుండి ప్రభా మేము విజయం పొందాలా తండ్రి. ఎవ్రీథింగ్ ద డెవిల్ హెస్ బాట్ అండ్ డెవిల్ హెస్ డన్, మై ఫాదర్ లార్డ్, వీ హ్యావ్ టు హ్యావ్ విక్టరీ ఓవర్ ఇన్ దోస్ ఏరియాస్, మై ఫాదర్ లార్డ్. We have to have victory in those areas, my Father God. ఆ ప్రాంతాలలో మేము విజయము చూడాలా తండ్రి, విజయము చూడాలా ప్రభా. అవునయ్యా, మా కన్నీళ్లు తుడిచి మా కష్టాలు తీసివేసి ప్రభా మమ్మల్ని అభిషేకంతో, ఆనంద తైలముతో ప్రభా మమ్మల్ని అభిషేకించి ప్రభా మీ వాక్యంలో, మీ వాక్యం మీద ఆధారపడి ప్రభా వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ప్రభా ఆ కృపనిచ్చినందుకు వేలాది వందనాలు తండ్రి. మా ప్రార్థనలు విని అలకించిన దేవానికి స్తోత్రం. ఆయా ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ ఎదుగును గాక. లెట్ ఎవ్రీ చైల్డ్ వాంటెడ్ టు గ్రో స్పిరిచువల్లీ గ్రో. Let everybody who are unable to read the word, meditate from today in the name of Jesus. Father, you visit them, you teach them, and you bless them, Lord. In Jesus Christ almighty name I pray. Amen, amen, amen. Praise the Lord everyone. Once again, a very good morning. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం ధ్యానిస్తున్నా చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. John chapter 20 and verse 23. John chapter number 20 and verse 23. If you forgive the sins of any, they are forgiven. If you retain the sins of any, they are retained. Okay. Forgiveness, క్షమించడము. ఈరోజు నా అంశము పూర్ణ హృదయముతో క్షమించడము. క్షమించడంలో అనేక రకాలు ఉన్నాయి. ముందుగా క్షమించాలి అనేది దైవ గుణము అనేది గుర్తుపెట్టుకోండి. ఫర్గివింగ్ ఈజ్ అ డివైన్ నేచర్. క్షమించడం అనేది దైవ గుణము. ఆ దేవుని దైవ గుణం అంటే ఏంది? దేవుని యొక్క గుణాతిశయాల్లో ఒకటి. అలా ఆ దేవుని యొక్క గుణము మనలో కనబడాలని దేవుడు అనేకమైన గుణాలు కోరుకుంటున్నాడు. అందులో ప్రాముఖ్యమైన గుణము ఏందా అనే ఒక్కటి మనం చెప్పుకోవచ్చు అంటే అది క్షమించే గుణము. ఆ క్షమించే గుణము చాలా మంది మనలో అవునా క్షమించడానికి తిరస్కరిస్తూ ఉంటాం. we will be just rejecting to forgive. వాడు ఎంత పెద్ద పాపం చేసిండు, వాళ్ళు ఇంత పెద్ద సమస్య మాకు ఎదుర్కొనేలా చేసిండు, నేను వీళ్ళని క్షమించను. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని క్షమించను అంటున్నావో అంటే నీలో ఒక ద్వేషం అనేది పెరుగుతా ఉన్నది. అవునా? నీలో ఆ కోపము, వైరాగ్యము అనేది పెరుగుతా ఉన్నది. ఇవన్నీ కూడా మరి సైతాను నుంచి వచ్చిన విషయాలు అనేది మర్చిపోవద్దు. All these things are from demon, you know. All these things are from demon. If you don't want to forgive anyone, that is from demon. That is from a Satan. నువ్వు ఎవరినన్నా క్షమించే గుణము నీలో అవునా రాకపోతే అది సైతానుడు తీసుకొస్తున్నాడు అనమాట. ఇంకొకటి సగం సగం క్షమిస్తారు. నేను క్షమించేసిన కానీ వాడు ఎక్కడానికి కనిపిస్తూ ముఖం ఇలా తిప్పేస్తారు. వాడితో మాట్లాడరు, వాళ్ళని అంజాన్ని కొడతారు. సో వాళ్ళు పూర్ణ హృదయముతో క్షమించలే.
పూర్ణ హృదయముతో క్షమించాలి. ఈ రోజున అంశము పూర్ణ హృదయముతో, సంపూర్ణమైన హృదయముతో మీరు క్షమిస్తున్నారా? ఆ దైవ గుణము నీలో సంపూర్ణంగా వచ్చిందా అనేది ప్రశ్న ఈరోజు మీకు. ఆర్ యు కంప్లీట్లీ ఫాలోయింగ్ ఆర్ హోల్ హార్టెడ్లీ forgiving the people, or you still have that hatred in your heart, you still have that anger in your heart, you still have that jealous in your heart. నీ హృదయంలో ఇంకా కోపము, ఆ వైరాగ్యము, అవునా, ఆ ఇష్టం లేనటువంటి తనాలు ఇంకా ఉన్నాయా? దట్ మీన్స్ యు డెంట్ ఫర్గివ్ దమ్ హోల్ హార్టెడ్లీ. ఇంకా వాళ్ళ వెనకాల నువ్వు మాట్లాడుతూనే ఉన్నావా? ఆ మనిషి వెనకాల మాట్లాడుతూనే ఉన్నావా? Are you still talking behind a person? That means what? You haven't forgiven that person completely, wholeheartedly. సంపూర్ణ హృదయముతో నువ్వు ఆ వ్యక్తిని క్షమించలే. ఒకసారి రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. But God demonstrates his love towards us in that while we were still sinners, Christ died for us. Okay, మనం ఇంకా పాప గుణంలో ఉన్నాము, ఇంకా పాపం చేస్తూనే ఉన్నాము. ఆ పాపం చేస్తూనే ఉన్నప్పుడు యేసుక్రీస్తు సిలువలో చనిపోయి మన పాపాలన్నీ తీసుకున్నాడు. కారణము మనల్ని ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి పాపం చేసి ఆ చేసిన పాపాన్ని నువ్వు క్షమించలేకపోతున్నావు. కానీ యేసుక్రీస్తు గుణం ఏందో తెలుసా? నువ్వు పాపం చేస్తూ ఉన్నప్పటికీ, అవునా, వెన్ యు ఆర్ కంటిన్యూయింగ్ టు సిన్, నువ్వు పాపం చేస్తున్నప్పటికీ ఆయన నిన్ను సిలువలో క్షమించిండంట. అదే వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. వెన్ యు ఆర్ కంటిన్యూయింగ్ టు సిన్, హీ హాస్ ఫర్గివెన్ యూ. ఆయన ప్రేమ సంపూర్ణ హృదయంతో క్షమించడం అంటది. ఈవెన్ వెన్ యు వర్ సిన్నర్స్ యు వర్ ఫర్గివెన్, బట్ యు ఆర్ అనేబుల్ టు ఫర్గివ్ అ పర్సన్ హూ సిన్డ్. ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు నేను క్షమిస్తున్నాడు, నువ్వు పాస్ట్ టెన్స్ ని క్షమించలేకపోతున్నావు. ప్రస్తుత కాలము, అవునా, ఇప్పుడు దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. భూతకాలం, పాస్ట్, జరిగిపోయిన దాన్ని నువ్వు క్షమించలేకపోతున్నావు. అండ్ బైబిల్ క్లియర్లీ సేస్, ఇఫ్ యు ఫర్గివ్ దెమ్ యు విల్ రిసీవ్ ఫర్గివ్నెస్. నీవు క్షమించే కొద్దీ క్షమాపణ పొందుకుంటావు. అది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. కొంతమంది అంటారు, నేను మీనింగ్లెస్ మాటలు మాట్లాడతాను. నేను దేవుని ముందు క్షమాపణ కోరుకున్నా, నాకు వాని మీద కోపం లేదు, నాకు ద్వేషం లేదు అని చెప్పి వాళ్ళతో మాట్లాడరు. ఓకే, మాట్లాడకపోతే మంచిది, చాలా మంచిది. బట్ యు విల్ స్టిల్ హ్యావ్ ఇట్ ఇన్ దర్ హార్ట్. యు విల్ నెవర్ ఫర్గెట్ వాట్ దే డిడ్. యు నో వన్ థింగ్, ఫర్గివ్నెస్ ఇస్ అ ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్. క్షమాపణ అనేది పరిశుద్ధాత్మ యొక్క ఫలము. జాగ్రత్త వినండి. ఈ పరిశుద్ధాత్మ యొక్క ఫలము నీ లోపల నెరవేర్చకుండా ఉండడానికి సైతానుడు చేసే కార్యాలు ఇవన్నీ. కొంతమంది మనుషులను పంపించి నేను అవమానించడము, నిన్ను నిందించడము, నిన్ను వేధించడము, లాంటివన్నీ చేసే పనులు సైతానుడు. నౌ ద ఫ్రూట్ ఈస్ నాట్ గెట్టింగ్ మేనిఫెస్టెడ్ ఇన్ యూ. The fruit of forgiveness is not getting manifested from you. నీలో నుండి ఆ క్షమాపణ అనే ఫలము పనిచేయడం లేదు. కారణం ఏంది? సైతానుడు వాళ్ళు చేసే కార్యాలు, క్రియలను వాళ్ళు చేసిన దాన్నే గుర్తు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నువ్వు పాపం చేస్తున్నప్పటికీ నీ కొరకు సిలువలో చనిపోయాడు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి నీ కొరకు బలి అయిండు. ఆ తల మీద ఉన్న శాపము, ఆ పాపం ద్వారా వచ్చే శాపము ద్వారా కడిగి, అవునా, నీ శాపాలు, నీ పాపాలన్నీ కడిగిండు. కారణము, నేను ప్రేమిస్తున్నాను, నిన్ను క్షమించేసిండు. దేవుడు మర్చిపోయిండు కూడా. He has not only forgiven, but also he forgot. Today, most of the children of God, they say, I forgive, but they don't forget.
దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ దెమ్. దే డోంట్ ఫర్గెట్. క్షమించేస్తారు చాలా మంది, క్షమించేసిన బ్రదర్ అంటారు, కానీ అవునా దాన్ని మర్చిపోరు చాలా మంది. బ్రదర్ వాడు మర్చిపోయే పని చేయలే బ్రదర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా మర్చిపోయే పనులు చేయలే. మీరు అబద్ధాలు మాట్లాడారు, మోసాలు చేశారు, నేరాలు చేశారు, అనేకమైన కార్యాలు మనం చేసాం. అబద్ధం అనేది దేవునికి ఇష్టం లేనటువంటి 7 కార్యాలలో 2వ కార్యము, ప్రాధాన్య కార్యం ఏంటంటే అబద్ధము. దేవుడికి అబద్ధం అనేది ఇష్టమే లేదు. ఎందుకంటే ఆదాముని చూడనికి వచ్చినప్పుడు, ఆదాము చెట్టు వెనకాల దాచుకున్నప్పుడు అబద్ధం మాట్లాడారు. God couldn't take. He started cursing. అబద్ధం అనేది దేవునికి నచ్చని గుణం. God don't like the wicked spirit of lie. Wicked spirit of lie. కాబట్టి మనం వేస్తున్న ప్రతి అడుగులు జాగ్రత్తగా ఉండాలి. అవునా? రైట్. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూడండి. Luke 23:34. Father, forgive them, for they do not know what they do. ఇంత టార్చర్ పెట్టిరు యేసుక్రీస్తుని సిలువలో. ఒకడు చంప మీద కొడుతుండు, ఒకడు బల్లెం తీసి పొడుస్తుండు, ఒక మూతి మీద ఉంచుతుండు. ఇలాంటి కార్యాలన్నీ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు చేస్తున్న ప్రార్థన ఏందో తెలుసా? వాళ్ళు తెలిస్తే ఇలా చేయరు ప్రభువా, వాళ్ళు తెలియక చేస్తున్నారు కాబట్టి నువ్వు వాళ్ళని క్షమించు అని అంటున్నావు. నిజంగా వాళ్ళకి యేసుక్రీస్తు యొక్క మహిమ, ప్రభావము, శక్తి తెలిసినట్లయితే వాళ్ళు ఎవరు కూడా చేయరు. ఈ రోజు దేవుని బిడ్డలారా, నీవు నిజంగా దేవునితో సహవాసం కలిగిన వాడివైతే, నీవు నిజంగా ఎవరివో వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని క్షమించేసే, లైట్ తీసుకో, ఇచ్చిపెట్టు. వాళ్ళ మీద ద్వేషం పెంచుకోక, కోపం పెంచుకోక, అసూయ పెంచుకోక, వాళ్ళని అధికముగా శపించకు. Keep your mouth quiet. Don't start cursing. Don't start cursing anyone. You need to keep your mouth quiet. You need to hold on to your peace. నీ యొక్క సమాధానంని నువ్వు కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. You need to hold on to your peace. You need to work according to your peace. దేవుడు అంటున్నాడు, నేను నీకు సమాధానం ఇస్తాను. ఆ సమాధానంని పట్టుకో, ఆ పరిశుద్ధాత్మని పట్టుకో, అడుగు. ఈ ఫలము పని చేయకుండా సైతానుడు అనేక క్రియలు చేస్తూ ఉన్నాడు. కానీ నీవు వాటిని అధిగమించడానికి నీవు ప్రార్థనలో అధికంగా ఉండాలా, వాక్య ధ్యానంలో అధికంగా ఉండాలా, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ఒక పోరాటం ఉండాలా, మోకరించి ప్రార్థన చేసే విధంగా ఉండాలా. ఇప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నావంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయకపోతే లాభం ఉందా? లాభం లేదు. మోకరించలేకపోతే లాభం లేదు. ఒక రోజుకి ఒక్కసారైనా మోకరించాలి, ఒక అర్ధగంటనన్నా మినిమం మోకరించాలి. అర్ధగంట కాకపోయినా 10 నిమిషాలు 15 నిమిషాలను మోకరించాలి. Need to kneel down. Don't be only on comfort zone. If you are always on comfort zone, you will be lazy. And if you will be lazy, you will not feel like praying. What this gadget phones does is they make you sit down and they make you lazy. They make you sit in one place and they make you lazy. The same phone can be used for many good things, but yes, it also makes you lazy. కాబట్టి మీరే ఆలోచించుకోవాలా. Okay, you need to think before what you do. You are telling, I have forgiven him, I have forgiven her, but still there is hatred in your heart, still you are backbiting about that person, still there is no changes in your heart. Definitely there is no heaven for us if we do such things. Yeah, because we don't have what God is expecting from us. యేసుక్రీస్తుని పేతురు అడుగుతారు, 7 సార్లు క్షమించేసేయాలనా? ఎన్నిసార్లు క్షమించాలని? వాళ్ళని 7 సార్లు క్షమించాలనా? ఎందుకు 7 అన్న సంఖ్యని పేతురు అంటాడంటే 7 is a number of perfection. పర్ఫెక్షన్ అన్న దానికి సింబల్ వచ్చేసి సంఖ్య వచ్చేసి 7. అందుకనే పేతురు అడుగుతాడు, 7 సార్లు క్షమిస్తా పోలా? పేతురు అనుకుని ఉంటాడు 8వ నేను క్షమించడం అవసరం లే. అప్పుడు దేవుడు ఏమంటాడు? మీ అందరు తెలుసు, 7 లక్షల సార్లు నువ్వు క్షమించంటాడు. 7 lakh times you forgive them. Brother, how many times, brother, this fellow will be keeping on doing? I have to keep on forgiving. Yes,
Let him keep on doing. Let him keep. As you were sinning, he was on the cross. నీవు ఇక్కడ పాపం చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, వేశ్యతనంలో ఉన్నావు, నీవు త్రాగుడిలో ఉన్నావు, తిరుగుడిలో ఉన్నావు, అవునా, రకరకాలైన మోసాలు చేస్తున్నావు, నేరాలు చేస్తున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు, గాసిప్ చేస్తున్నావు, ఒక మనిషి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, ముఖ్యంగా స్త్రీ గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతూ ఉన్నావు. అలాంటి కార్యాలు ఒక స్త్రీ అయి ఉండి స్త్రీల గురించి గాసిప్ చేస్తున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు. ఇలాంటి కార్యాలు, ఇలాంటి గుణాలు నువ్వు చేస్తున్నప్పుడు ఆయనని సిలువలో నువ్వు వేస్తూనే ఉన్నావు. ప్రతిసారి ఆయన సిలువలో వేసి ప్రతిసారి ఆయన తల మీద ఆ ముళ్ళ కిరీటం పెడుతున్నావు. ప్రతిసారి ఆ ముళ్ళ కిరీటం ఆయన తల లోపల గుచ్చుకొని ఆయన కంటి నుండి బయటికి వస్తుంది. ఆ ముళ్ళులు అంత లోతుగా గుచ్చుకుంటున్నాయి. కేవలము నీ గాసిప్ వల్ల, అది నీ యొక్క బ్యాక్ బైటింగ్ వల్ల, నీ యొక్క హేట్రెడ్ వల్ల, నీ యొక్క జెలస్ స్పిరిట్ వల్ల, నీ యొక్క అబద్ధాల వల్ల, నీ యొక్క మోసాల వల్ల మాత్రమే ఆయన సిలువలో పోతూనే ఉన్నాడు. ప్రతిసారి నువ్వు పాపం చేసినప్పుడల్లా ఆయన సిలువలో ఉన్నాడు. Every time you sin, you are nailing him on the cross. Every time you sin, you are nailing him on the cross. How many days you wanted to sin? How many nights you wanted to sin? Today God is questioning. ఎన్ని రాత్రులు, ఎన్ని పగలు నువ్వు ఇంకా పాపంలో జీవిస్తావు, ఇంకా అబద్ధ కార్యాలు, దేవునికి నచ్చని కార్యాల్లో నువ్వు ఉంటావు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఒక ఉన్నతమైన అభిషేకం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు నీ నుండి గొప్ప మహిమ తీసుకురావాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వు ఈ దరిద్రపు జీవితం విడిచిపెట్ట అంటున్నావు. You don't want to live this life of gossip. You don't want to live this life of hatred. You don't want to live this life of, backbiting on somebody, backbiting on man of God, women of God, backbiting on the family members, backbiting on children, parents. Never do this. Seeing you, your children will start learning. మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చేసుకుంటారు. ఆ గుణాలు వాళ్ళకి పిల్లలు తల్లిదండ్రుల నుంచే వస్తాయి, వేరెక్కడి నుంచి రావు. పక్కింట్లోకి వెళ్ళి పట్టుకురారు. తల్లిదండ్రుల గుణాలు వచ్చేస్తూ ఉంటాయి. రేపు పొద్దున మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే ఫేస్ చేస్తారు. Might be your spiritual, might be your holy, might be your calm, but you need to also walk in the ways of the Lord. Walk in the ways of the Lord. Don't keep nailing Jesus on the cross. Don't keep nailing Jesus on the cross. Don't keep nailing Jesus on the cross. Okay. So, all I want to say is the nature of forgiveness should be in you. The fruit of forgiveness should be in you. క్షమించే ఆ గుణం అనేది నీ లోపల ఉండాలి. అంతే. అది ఎందుకు ఉండాలా, ఉండాలా, అదంతే. ఇఫ్ యు ఆర్ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ సో కాల్డ్ క్రిస్టియన్, ఇఫ్ యు సే జీసస్ ఇస్ మై ఫాదర్, whom I believe and I trust, యేసుక్రీస్తు నా తండ్రి, ఆయన నేను నమ్ముతున్నాను, ఆయన నేను వెంబడిస్తున్నాను అంటున్నావా, నీ లోపల క్షమించే గుణం ఉండాల్సిందే. అరే వాడు ఎప్పుడు చూసినా నా గురించి ఏం మాట్లాడతాడు, వాడు ఎప్పుడు చూసినా ఇన్ని తప్పులు చేస్తాడు, ఎప్పుడు చూసినా ఇదే చేస్తాడు, వాడు ఎప్పుడు చూసినా చేయండి, వాడు రెండో రాకడ వరకు చేయండి, నువ్వు రెండో రాకడ వరకు వాడిని క్షమిస్తూనే ఉండాలి. అంతే, నీకు వేరే ఆప్షన్ లేదు. ఆ క్షమించే గుణము, అవునా, నీవు ఆ కుక్క ఏ విధంగా అయితే ఆ కొండను చూసి ఒర్రుతూ ఉంటుందో, బార్క్ చేస్తూ ఉంటుందో, మొరుగుతూ ఉంటుందో, కానీ ఆ కొండ నుంచి ఎలాగైతే సమాధానం రాదో, నీవు కూడా ఆ కొండలాగా ఉండిపో, ఆ బండరాయిలా ఉండిపో. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్న బండరాయిల నుండి కూడా నీళ్ళు ఇస్తాడు, ఎర్ర సముద్రాన్ని చీలుస్తాడు, ఎరికో గోడల్ని ఇర్రగొట్టి కింద పడేస్తాడు, నీ అడ్డుకో అన్ని తీసేస్తాడు. తీసేయాలి, నీ లోపల రావాలి. వాటి గురించి మోకరించి ప్రార్థన చేయండి. ఉపవాసంలో ఉన్నారా, 40 రోజులు ఉపవాసం చేస్తా ఉన్నారా, సంతోషము. ఈ గుణాతిశయాల గురించి ప్రార్థన చేయండి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది ఫలాలు. 1 కొరింథీయులు 12:14 ఉంటుంది వరాలు. ధ్యానించండి. ఇవన్నీ కూడా ధ్యానించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే సామర్థ్యంలో దిగండి. యు ఆల్ షుడ్ గెట్ ఇన్ టు ద ఫ్రూట్స్ అండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Fruits and the gifts of the Holy Spirit. Right. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 41వ వచనం. ఈరోజు వాగ్దానము మీ అందరికి వచ్చేసి ఉంటుంది. ఈరోజు వాగ్దానం వచ్చేసి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనము. For I will forgive their iniquity
and their sin I will remember no more. See, God has forgiven and he forgot. కాబట్టి దేవుడు మీ దగ్గర కూడా ఇదే గుణంని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. Forgive and forget. Remember their sins no more, because that will pull you back. That will pull you back. ఎప్పుడో 10 సంవత్సరాల ముందు జరిగింది, ఎప్పుడో 5 సంవత్సరాల ముందు జరిగింది, ఊరికే అదే టాపిక్ పెట్టుకొని నసబెట్టాలి. ఎందుకంటే వాడిని పడేయాలంటే నువ్వు 10 సంవత్సరాల వెనకాలనే పోవాలా. రేపటి గురించి, నిన్నటి గురించి నువ్వు మాట్లాడలేవు, ఇవాళ గురించి మాట్లాడలేవు. ఎందుకు 5 సంవత్సరాల వెనుకకు పోయి నీ జీవితంలో, అవును 5 సంవత్సరాలు గతించి వచ్చిన నీవు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల జీవితంలో వెనకకు పోయి మళ్ళీ ఎందుకు అక్కడనే ఇరుక్కుంటున్నావు? దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ Satan టు మేక్ యువర్ లైఫ్ స్టాగ్నెంట్. దట్స్ ఎ స్ట్రాటజీ ఆఫ్ Satan. నువ్వు 10 సంవత్సరాల వెనుకల జరిగిన విషయాల గురించి ఆలోచిస్తున్నావా? 5 సంవత్సరాలు జరిగిన విషయాల గురించి ఆలోచిస్తా ఉన్నావా? దట్స్ ద స్ట్రాటజీ ఆఫ్ ఎ డెవిల్. నిన్ను దాని గురించి ఆలోచింపజేసి, అవునా, నీ భవిష్యత్తు కాలం గురించి నిన్ను ఆలోచింపజేయకుండా, నువ్వు ఆలోచించకుండా, ఇట్ విల్ మేక్ ష్యూర్ దట్ యూ విల్ నాట్ థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, యూ విల్ ఓన్లీ థింక్ ఆఫ్ ద పాస్ట్ అండ్ యూ విల్ లివ్ ఎ స్టాగ్నెంట్ లైఫ్. But a person who forgives and who looks at the future, he will see mighty reward of God. He will see mighty reward of God. ఎంతమందికి అర్థమైంది ఈరోజు వాక్యం? How many understood the sermon today? Today's Bible reading is Deuteronomy 11 to 13. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13వ అధ్యాయం వరకు ధ్యానించండి. అంటే 11, 12, 13 అధ్యాయాలు ధ్యానించాలి ఈరోజు. మార్కు సువార్త 12వ అధ్యాయము 1 నుండి 27 వచనాలు ధ్యానించండి. ఓకే, మార్క్ చాప్టర్ 12 వర్స్ 1 to 27 ధ్యానించండి. ఉపవాసంలో ఉన్న వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు, ఓకే, ఇఫ్ యు ఆర్ అట్ హోమ్, ఇఫ్ యు ఆర్ ఫ్రీ టు బి లేజీ, దెన్ యూ కెన్ రీడ్ మోర్ చాప్టర్స్ దెన్ వాట్ ఈస్ గివెన్. ఓకే, సో గాడ్ బ్లెస్ యు ఆల్. లెట్ us pray. ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఈ వాక్యం అర్థమయ్యి ఈ వాక్యానుసారంగా నీవు నడుచుకోవాలనుకుంటే నీవు ధన్యుడివి. యు ఆర్ అ బ్లెస్డ్ పర్సన్ if you wanted to have the fruit of forgiveness. If anybody wants that, come pray with me. Father, in the name of Jesus, మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, అయ్యా, ఎవరైతే ప్రభా, అవును తండ్రి, నాలో క్షమించే గుణము లేదు, నాలో కోపం ఉంది, ద్వేషం ఉంది, వైరాగ్యం ఉంది, ఇవన్నీ సైతాను నుంచి వచ్చినాయని నేను ఎప్పుడే తెలుసుకున్నా. కాబట్టి నాలో క్షమించే గుణమును నాలో తీసుకురండి తండ్రి. ఏ విధంగా అయితే పేతురుకి 7 సార్లు 7 అనగా 7 లక్షల సార్లు నువ్వు క్షమించావు అన్నావు తండ్రి, అలాగే ప్రభా ఎన్ని లక్షల సార్లు అన్నా సరే, ఎన్ని కోట్ల సార్లు అన్నా సరే ప్రభా, మేము ఇతరులను క్షమించే వాళ్ళంగా ఉంటాం తండ్రి. లార్డ్, we will be a blessing, Lord Jesus. We will keep forgiving all our life, Lord Jesus. Because when we were committing sin, Lord, you died on the cross, my Father, Lord. But Lord, a person who sinned against us, my Father, Lord, can't we forgive them, my Father, Lord? With your help, yes, Lord, we can. మేము ఒక సహాయంను బట్టి ప్రభా, మేము ఖచ్చితముగా క్షమించగలం తండ్రి. ఆ క్షమించే ఆ ఫలము, ఆ క్షమించే ఆ గుణాతిశయం మళ్ళా దయచేయండి. పూర్ణ మనసుతో ప్రభా మేము క్షమించి మేము ఆశీర్వాదంలోకి ప్రవేశించాలా, మేము భవిష్యత్తులోకి ప్రవేశించాలా, గొప్ప వెలుగులోకి, గొప్ప మహిమలోకి మేమందరం కూడా ప్రవేశించాలా తండ్రి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ గొప్పగా ఆశీర్వదించును గాక. ఇది ఆశీర్వాదం ఉంటే లైవ్ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. లెట్ us meet tomorrow morning at 7:30 AM. Bless you all.